హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్ ఉన్నాను. మేము సూర్యాపేటలో దువరాజపల్లిలోని జాతరకి వెళ్ళామండి. దీన్ని పెద్దగట్టు జాతర లేదా గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారండి. ఇది తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర. ఫస్ట్ది సమ్మక్క సారక్క జాతర అంటే మేడారం జాతర. సెకండ్ది ఇదేనండి. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. బాగా చేస్తారు దీన్ని. ఈ జాతర ఫిబ్రవరి 16వ తారీఖున ప్రారంభమైందండి. ఫిబ్రవరి 20వ తారీఖు వరకు జరిగింది. మేము సెకండ్ డే వెళ్ళాము. జాతర సెకండ్ డే. ట్రాఫిక్ ఫుల్ ఉందండి. యాక్చువల్గా సూర్యాపేట నుంచి దువరాజపల్లి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, కానీ 45 మినిట్స్ పట్టింది. ఇంకా రోడ్ అంతా ట్రాఫిక్ అయిపోయింది. హైవే కూడా మొత్తం చాలా బ్లాక్ అయిపోయింది. చాలా ట్రాఫిక్ ఉంటుంది 5 days. మేడారం సమ్మక్క సారక్క జాతర లాగానే ఇది జరుగుతుంది. 3 years కోసం జరుగుతుంది. ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమంతుల స్వామి ఇక్కడ పూజలు అందుకుంటాయి అన్నమాట. చౌడమ్మ దేవతలు కూడా ఉంటారు ఇక్కడ. ఈ ఏడాదిలో జాతర జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 16 నుంచి మనకి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు జరుగుతుందండి. ఈ జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు మధుమాసం అమావాస్య ఆదివారం రాత్రి దిష్టి కుంభాలు పోయడం చేస్తారు. దిష్టి పూజ చేయడం ఆనవాయితీ. ఆ తర్వాతే జాతర పనులు ప్రారంభిస్తారు అన్నమాట. 2 ఏళ్ళకి ఒకసారి జరిగే పెద్దగట్టు జాతరకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తారనమాట. బాగా ఆల్మోస్ట్ 5 crores ఖర్చు పెట్టారంటండి. చాలామంది జనం వచ్చారు. అసలుకి బాగా చాలా రష్గా ఉంది. మాకు దర్శనం ఆల్మోస్ట్ 1 hour పైనే పట్టింది. 10 lakhs ఎబో వచ్చారంట అక్కడ. దీనికి ఒక 5 crores ఖర్చు పెట్టారంట. తెలంగాణ ప్రభుత్వం 5 crores ఖర్చు పెట్టింది. లింగమంతుల స్వామి ఇక్కడ దేవుడు అనమాట. ఈ జాతర స్పెషాలిటీ. ఈ జాతరలో చాలా పెట్టారండి. అసలుకి ఏ వస్తువైనా 100 రూపీస్కి చాలా ఉన్నాయి. బొమ్మలు దొరికాయి. డైలీ వేర్ వేసుకునే పూసలు గంటలు లాంటి చైన్స్, నల్ల పూసలు చాలా ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేశారనమాట. బ్యాంగిల్స్ బాగున్నాయి. దేవుడి ఫోటోలు. నేను 2 days వెళ్ళామండి జాతరకి. ఫస్ట్ డే జాయింట్ వీల్లో ఎక్కాము. సెకండ్ టైము బ్రేక్ డ్యాన్స్ ఎక్కాము అనమాట. స్టాల్స్ చాలా పెట్టారు. అసలు ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. తెలిసిందే కదా, దానికి కొంచెం హైజీనిక్గా ఉండదు అనిపించింది. ఫుడ్ ఐటమ్స్ అయితే మేమేం తినలేదు. ఓన్లీ మిఠాయి కూడా తీసుకున్నాం ప్రసాదం కింద. ఇంకా పానీపూరీలు ఇలాంటివి ఏమీ ఇక్కడ తినాలనిపించలేదు అనమాట. స్టెప్స్ ద్వారా వెళ్ళాము. అసలుకి మామూలుగా అయితే ఈ గుడికి వెళ్ళాము, కానీ అంతకుముందు ఇంత టైం పట్టింది. జాతర కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1 hour పైన పట్టింది జర్నీ. మాకు దర్శనం 1 hour పైన పట్టింది.
ఇతరులకు ఇవ్వకండి. భక్తులకు మనవి, కానుకలు హుండీలో మాత్రమే వేయగలరు, ఇతరులకు ఇవ్వకూడదు. జాగరించిన గేమ్స్ కదా, ఇది 50 రూపీస్ ఇస్తారన్నమాట. బాల్స్ 6 బాల్స్ ఇచ్చారు. బాల్స్ వేసాము 1 by 1 వేసుకుంటా. నాకు రింగ్స్ గేమ్ కానీ, బెలూన్స్తో గన్తో బెలూన్స్ కానీ, ఇది కానీ వీటిలో ఇదే బెస్ట్ అనిపించింది. ఏదో ఒక గిఫ్ట్ అని వస్తుంది, బట్ ఏదో ఒకటి వచ్చింది. రింగ్స్లో అయితే అసలు వారం ఒక్కటి కూడా పడదు. రింగ్స్ కూడా ట్రై చేసాం, ఒక్క కూడా పడదు అనమాట. ఆ గన్స్ అంటే అసలుకి మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పడదు ఆబ్వియస్లీ. సో మేము ట్రై చేసాం. నాకేం గిఫ్ట్ వచ్చిందో మీరే చూడండి. మనీ వచ్చేది, మనీ వచ్చా ఏది పడితే ఏమొచ్చింది 14 గేమ్ 14 కోసి బొమ్మ కనిపెట్టలేదు కదా.
ఇంటి వీళ్ళు వంటలలో అడ్వెంచర్ గేమ్స్ చాలా ఎక్కాను, కానీ ఇది బ్రేక్ డ్యాన్స్ అయితే ఫస్ట్ టైం అండి. కళ్ళు తిరుగుతాయి అని చెప్పాను, కళ్ళు మూసుకున్నా. బట్ ఏంటంటే కళ్ళు మూసుకుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తెరిచేసి మొత్తం చూస్తూ ఉంటే చాలా బాగుందన్నమాట. ఒక 1 minute కళ్ళు మూసుకుంటే అసలు బాగా కళ్ళు తిరుగుతుంది అనమాట. తర్వాత కళ్ళు తెరిచి అంతా ఓపెన్గా చూస్తుంటే బాగుందండి. కళ్ళు తెరువు ఉన్నారు. నేను ఒక సైడ్లో, మా హస్బెండ్ మా పాప ఒక సైడ్ ఉన్నారు. వంటలలో అడ్వెంచర్ గేమ్స్ చాలా బాగుంటాయి కదా, నాకైతే ఇది చాలా బాగా ఎంజాయ్ చేశాను. అప్పుడు దాని తర్వాత మళ్ళీ నాకు ఇది బాగా నచ్చింది. అలాగే మీరు జాతరలో ఏ గేమ్స్ ఆడతారు, మీకు ఏమేమి ఎక్కడమంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలాంటి జాతర పెట్టిన కామెంట్ చేయండి. నేను జాతరలో మన గుమ్మానికి కట్టే మామిడితో ఉంటాయి కదా, దేవుడి ఫొటోస్ వచ్చి తీసుకున్నాను. అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నాను 6 డజన్స్, డజన్ 30 రూపీస్ అన్నారు. బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా, బాగున్నాయి. జైంట్ వీల్ అంటే మేము బ్రేక్ డ్యాన్స్ ఎక్కాము. ఒక 2 గేమ్స్ ఆడిచ్చా పాపతో. ఆ రోజు మేము వచ్చేసరికి 11 అయిపోయిందండి. సూర్యాపేట 10:30కి వచ్చాము. అక్కడ టిఫిన్స్ ఏం దొరకలేదు. ఒక 1/2 hour తిరిగిన తర్వాత శ్రేష్ఠ దగ్గర బాగుంటుంది, నూడిల్స్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి 11 దాటిపోయింది. తినేసి పడుకున్నామండి. థ్యాంక్ యూ.